హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సాగర పుష్పం అనే నవల ఈరోజు నుండి వినేద్దామండి. రచన శ్రీమతి కోగంటి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ అక్టోబర్ మాసం కావడంతో మధ్యాహ్నం అయినా ఎండ తీవ్రత తక్కువగా ఉండి సూర్యుని లేలేత కిరణాలు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఏయూ మెరైన్ టెక్నాలజీ భవంతి ముందు ఆగిందో హోండా స్కూటర్. తెల్లగా పొడవుగా గాలికి ఎగురుతున్న నల్లని కురులు, సన్నని నడుము, చారడేసి కళ్ళు, అందమైన నాసిక, ఎర్రని పెదవులతో ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్న యువతి స్కూటర్ పార్కింగ్లో స్టాండ్ వేసి భవంతి లోపలికి నడిచింది. లోపల ఎవరి పనిలో వారున్నట్లు బయటికి ఎవరూ కనిపించడం లేదు. ఆ భవంతి అంతా అదో రకమైన గాంభీర్యాన్ని సంతరించుకుంది. ప్రొఫెసర్ పరాశరుడు అని రాసున్న గది ముందుకెళ్ళి మీ ఐ కమిన్ సార్ అంటూ ఒద్దిగ్గా ప్రశ్నించింది ఆ యువతి. ఆమె గొంతు గుర్తుపట్టినట్లు కమీన్ దీక్ష అంటూ లోపల నుండి వినిపించింది. ఆమె లోపలికి వెళ్ళింది. ఏవో ఫైల్స్ చూసుకుంటున్న వృద్ధుడు ఆ పని ఆపి ఆమె వైపు చూసి నవ్వి ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు ఆదరంగా. అతని వయసు 50-55 మధ్య ఉంటుంది. తెల్లగా ముగ్గు బుట్టలా నెరిసిపోయిన జుత్తు, విజ్ఞానంతో మెరుస్తున్న కళ్ళు, అనుభవసారంతో విశాలంగా ఉన్న నుదురు. స్వయం పోషణ పట్ల అతనికి అంత ఆసక్తి లేదని తెలియజేస్తున్నట్లు అడ్డదిడ్డంగా పెరిగిన తెల్లని గడ్డంతో ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంది దీక్ష. ఏం తీసుకుంటావు, కాఫీయా కూల్ డ్రింకా? ఇప్పుడేమీ వద్దు సార్, నేనొక అర్జెంటు పని మీద వచ్చాను అంది దీక్ష. నాకు తెలుసు, ఈ ముసలివాడి దగ్గరికి పని కట్టుకుని నువ్వు వచ్చావంటే ఏదో అర్జెంటు పని ఉండే ఉంటుంది. కానీ ఏదో ఒకటి తీసుకోక తప్పదు. ఎందుకంటే ఉదయం నుండి నేనేమీ తినలేదు. అసలు ఏమైనా తినాలన్న సంగతే గుర్తులేదు. ఎలాగూ నువ్వు వచ్చావు కనుక నీతో కలిసి లైట్గా ఏదైనా తిని కాస్త వెచ్చదనం కోసం వేడిగా ఫిల్టర్ కాఫీ తాగుదాం అన్నాడు పరాశరుడు. ఓకే సార్, యాజ్ యూ లైక్ అంది దీక్ష. పరాశరుడు బెల్ మోగించాడు. బయట ఉన్న బాయ్ వచ్చి మర్యాదగా నిల్చున్నాడు. 2 బర్గర్ 2 కాఫీ 500 నోటు అందిస్తూ చెప్పాడు పరాశరుడు. బాయ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు, ఏమిటంత అర్జెంటు పని? టేబుల్ మీద చేతులాంచి ముందుకు వంగి అడిగాడు పరాశరుడు. అతని కళ్ళల్లో చిన్నపిల్లల ఉత్సుకతను చూసి దీక్షలోని ఉత్సాహం రెట్టింపోయింది. ఆమె కూడా కాస్త ముందుకు వంగి లైబ్రరీలో నాకొక ముఖ్యమైన సమాచారం దొరికింది సార్, అది మెర్మెయిడ్ల గురించి చిన్నపిల్లల గబగబా చెప్పింది దీక్ష. మెర్మెయిడ్ల గురించా? సాగర కన్యలు అన్నాడు పరాశరుడు. అవును సార్, అది న్యాచురలే కదా. ఏ లైబ్రరీకి వెళ్ళినా మెర్మెయిడ్ల గురించి ఏ కాస్త సమాచారం అయినా దొరుకుతుంది. దానికే నువ్వింత ఎగ్జైట్ అయిపోవడం ఎందుకు అన్నాడు పరాశరుడు. నో సార్, నాకు దొరికింది మామూలు సమాచారం కాదు, ముఖ్యమైన సమాచారం అంది దీక్ష తనను ఎవరో తరుముకొస్తున్నట్లు వేగంగా మాట్లాడుతూ. సరే అయితే చెప్పు, అది ముఖ్యమైనదో కాదో నేను చెబుతాను అన్నాడు పరాశరుడు. జాన్ యూరీ లాయిడ్ పేరు మీరెప్పుడైనా విన్నారా? నిజానికి పరాశరుణ్ణి ఆ ప్రశ్న అడగడం ఎంత ఫూలిష్నెస్ పనో ఆమెకు తెలుసు. ప్రపంచంలోని అందరు మహారచయితలు, కవుల పేర్లు, వారు రాసిన గ్రంథాల గురించి పరాశరుడికి కంఠోపాఠమే. అదే మరోసారి ప్రూవ్ అయిందామెకి. ఆమె ప్రశ్నకు పరాశరుడు నవ్వి ఎటిడోర్ఫా అనే గ్రంథాన్ని రాసిన 1890 కాలానికి చెందిన ఇన్వెస్టిగేటివ్ రైటర్ గురించేనా నువ్వు అడుగుతోంది అన్నాడు. ఎగ్జాక్ట్ సార్, ఆయన గురించే అంది దీక్ష. ఆయన రాసిన కొన్ని పుస్తకాలు చదివాను నేను అన్నాడు పరాశరుడు. ఎటిడోర్ఫా గ్రంథం చదివారా? లేదు, నేను చదివాను సార్. అలాగా? అవును సార్, అందులో ఒకచోట మెర్మెయిడ్ల గురించిన సమాచారం ఉంది. పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చిన్న పిల్లలా చెబుతున్న దీక్షను చూసి ఆయన నవ్వి నిజమే, అందులో మెర్మెయిడ్ల గురించిన సమాచారం ఉండొచ్చు. అయితే ఏమిటట? ఇప్పటి వరకు ప్రపంచంలో పలు ప్రదేశాలలో మెర్మెయిడ్లను చూశామని ఎంతోమంది నావికులు సాహసవంతులు చెబుతూ వచ్చారు.
అయితే అలా చెప్పిన మెర్మెయిడ్లు వారికి తప్ప రెండో కంటికి కనిపించలేదు. దానివల్ల అవి సహజంగా ఉన్నాయనే సంగతి ఈనాటికి ప్రూవ్ కాలేదు అంది దీక్ష. అవును, అమెరికాని కనుగొన్న కొలంబస్ కూడా తాను మెర్మెయిడ్లను చూశానని ప్రకటించాడు. ఆయన చూశానన్న ప్రదేశంలో తర్వాత మరెప్పుడూ ఎవరికీ మెర్మెయిడ్లు కనిపించలేదు. ఆ కారణంగా కొలంబస్ చెప్పింది నిజమని నమ్మలేమని, సంచలనం కోసమే ఆయన అలా చెప్పి ఉండొచ్చని కొందరు, కాదు ఆయన దేన్నో చూసి మెర్మెయిడ్లను చూసినట్లు ప్రకటించి ఉండవచ్చని మరికొందరు తేలిగ్గా తీసిపారేశారు. ఆయనే కాదు, ఇంకా ఎంతోమంది తాము మెర్మెయిడ్లను చూశామని చెప్పిన చోట్ల తర్వాత మళ్ళీ ఎవరికీ అక్కడ మెర్మెయిడ్లు కనిపించలేదు. దానివల్ల మెర్మెయిడ్లు ఉన్నాయనే సంగతి ఒక మిస్టరీగాను అందమైన ఊహగాను మాత్రమే మిగిలిపోయింది అన్నాడు పరాశరుడు. కరెక్ట్ సార్. అయితే జాన్ యూరీ లాయిడ్ మెర్మెయిడ్లు ఉన్నాయని చెప్పింది ఈ భూమి మీద కాదు సార్. మరి? ఆశ్చర్యంగా అన్నాడు పరాశరుడు. పాతాళలోకంలో. వాట్? అదిరిపడ్డట్టు అన్నాడు పరాశరుడు. అవును సార్, పాతాళలోకంలో మెర్మెయిడ్లు ఉన్నాయని లాయిడ్ చెప్పాడా? అసలు పాతాళలోకం అంటూ ఒకటుందా? అది కేవలం రచయితల కల్పనే కదా అన్నాడు పరాశరుడు. లేదు సార్, పాతాళలోకం అన్నది కల్పన కాదు, నిజమే స్థిరంగా పలికింది దీక్ష గొంతు. నువ్వెలా చెప్పగలవు ఆ సంగతి అన్నాడు పరాశరుడు. ఇలా ఒక పుస్తకం పరాశరుడికి అందించింది దీక్ష. ఆ పుస్తకం పేరు హాల్ ఎర్త్ ఎక్స్పెడిషన్. ఆ పుస్తకం రాసింది రేమండ్ బెర్నార్డ్. 1979లో ఈ పుస్తకం విడుదలైంది. భూమధ్య పొరల్లో ఉన్న అతి విశాలమైన గొప్ప నగరమే హాలో ఎర్త్ అని రేమండ్ అంటున్నాడు. ఈ పుస్తకం జాన్ యూరీ లాయిడ్ రాసిన ఎటిడోర్ఫా 2 పుస్తకాలు దగ్గర పెట్టుకొని చదివితే ఒకదానికి ఒకటి లింక్ అయ్యి భూ అట్టడుగు పొరల్లో అంటే 400 మైళ్ళ దిగువన మరో నగరం ఉందనే విషయం రూఢి అవుతోంది. అంతేకాదు సార్, ఇంకొక ముఖ్యమైన విషయం వింటే భూమధ్య పొరల్లో మరో నగరం ఉండడంతో పాటు అక్కడ మత్స్యకన్యలు అదే మెర్మెయిడ్లు ఉండడం అబద్ధం కాదనే సత్యం ప్రూవ్ అవుతోంది అంది దీక్ష. ముఖ్యమైన సంగతా? అదేమిటి అన్నాడు పరాశరుడు. అతనికి అప్పటికే దీక్ష ఏదో సాధించబోతోందని, ఆమె ఒక్కో అడుగు ముందుకేస్తూ పయనిస్తోందని లేసమాత్రంగా అర్థమవుతోంది. ది మిస్టరీ ఆఫ్ అగర్తలా అని మన దేశానికి చెందిన ఒక మెరైన్ ఇంజనీర్ ఒక అముద్రిత గ్రంథం రాశాడని, అందులో పాతాళ లోకానికి చెందిన అనేక విషయాలు ఉన్నాయని డాక్టర్ జాషువా డేవిడ్ స్టోన్ అనే పరిశోధకుడు ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో ఒక ఆర్టికల్ రాశాడు. ఆ రచయిత పేరు తనకు సరిగ్గా గుర్తులేదని, బహుశా ఆ గ్రంథాన్ని ఆ రచయిత రాసి 50 ఏళ్ళు అయి ఉంటుందని డేవిడ్ స్టోన్ అంటున్నాడు. చేతిరాతతో ఉండే ఆ గ్రంథాన్ని తాను అనుకోకుండా ఒకసారి ఇండియాలోనే చూశానని, అప్పుడు ఆ గ్రంథాన్ని రాసిన రచయితని కూడా కలుసుకున్నానని తెలిపాడు. అందులో ఎన్నో అపురూప విశేషాలు ఉన్నాయని డేవిడ్ స్టోన్ తెలిపాడు. ముఖ్యంగా మెర్మెయిడ్లు పాతాళ నగరంలో ఉన్నట్లు ఆ అజ్ఞాత రచయిత రాసినట్లు డేవిడ్ స్టోన్ తెలిపాడు. టిబెట్కు చెందిన బౌద్ధులు, హిమాలయ పర్వతాలకు చెందిన తపస్సంపన్నులతో పాతాళ నగరానికి చెందిన సూపర్ మ్యాన్లు, సూపర్ ఉమెన్లకు సత్సంబంధాలు ఉన్నాయని కూడా ఆ గ్రంథంలో రాసి ఉన్నట్లు డేవిడ్ స్టోన్ రాశాడు. అలా పాతాళ నగరంలో ఉన్నవారు భూమి మీద ఉన్నవారికి ఉత్కృష్ట సంస్కృతిని నేర్పించారని రాశాడు. టిబెట్ రాజధానిలో ఉండే బౌద్ధ గురువులందరికీ పాతాళ నగర వాసులతో సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. దీక్ష చెబుతున్నది శ్రద్ధగా వింటున్న పరాశరుడు భ్రుకుటి ఆశ్చర్యంతో ముడతలు పడింది. ఈ విషయాలు అంత ఆషామాషివి కావని ఆయన స్పందనే తెలుపుతోంది. దాంతో దీక్షలో ఉత్సాహం రెట్టింపైంది. తిరిగి చెప్పడం ప్రారంభించింది. పాతాళ నగరానికి చేరుకోవడానికి 2 దారులు ఉన్నాయని, అవి ఎక్కడ ఉన్నాయన్న సంగతి మాత్రం తాను తెలుసుకోలేకపోయానని డేవిడ్ స్టోన్ రాశాడు. ఎందుకంటే ఆ విషయాలు తర్వాతి అధ్యాయాలలో ఉన్నాయని, అవి తనకు దొరకలేదని అతను తెలిపాడు. ఆ దారులను బౌద్ధులకు చెందిన లామాలు కాపు కాస్తుంటారని డేవిడ్ స్టోన్ తెలిపాడు. పాతాళ నగరంలోని కొన్ని గుహలకు టిబెట్లోని బౌద్ధ గురువుల ఆశ్రమాలు, గిజాలోని గ్రేట్ పిరమిడ్కు కనెక్షన్ ఉందని డేవిడ్ స్టోన్ తెలిపాడు. భారత్కు చెందిన రామాయణ, భగవద్గీతల్లో కూడా భూమి అడుగున పాతాళ నగరం ఉందని పేర్కొన్నారని, దానిని అగర్తా అని సంబోధిస్తారని డేవిడ్ స్టోన్ తెలిపాడు. ప్రపంచంలోని అనేక నగరాల నుండి పాతాళ నగరానికి లింకు ఉందని తెలిపాడు. యుఎస్ఏలోని కెంటకీ మమ్మోత్ గుహ,
కాలిఫోర్నియాలోని మౌంట్ సస్తా కొండ, ఇటలీలోని మౌంట్ ఎపోమియా, హిమాలయాలలోని అనేక గుహలతో పాటు టిబెట్లోని షాన్షి గుహలకు భూమి అడుగున ఉన్న పాతాళ నగరంతో లింకులు ఉన్నట్లు అజ్ఞాత రచయిత రాసిన అముద్రిత గ్రంథంలో రాసి ఉన్నట్లు డేవిడ్ స్టోన్ తెలిపాడు. అలాగే మంగోలియాలోని భూగర్భ నగరం షింగ్వా, కింగ్ సాలమన్ మైన్స్, డెరో గుహలకు పాతాళ నగరం నుండి సరాసరి దారి ఉన్నట్లు తెలిపాడు. భారతీయులకు చెందిన ఆదిపర్వం 20వ కాండంలో పాతాళ నగరంలో నాగులు ఉంటాయనే విషయాన్ని కూడా డేవిడ్ స్టోన్ రాశాడు. ఆ విషయాలు కూడా అముద్రిత గ్రంథంలో రాయబడి ఉన్నాయని అతను అంటున్నాడు. డేవిడ్ స్టోన్ రాసిన ఆర్టికల్ నీ దగ్గరుందా? అంతా విన్న పరాశరుడు దీక్షని అడిగాడు. ఉంది సార్ అంటూ తన ఫైల్లో నుండి ఒక పేపర్ కటింగ్ తీసి ఇచ్చింది దీక్ష. పరాశరుడు ఆ పేపర్ కటింగ్ని శ్రద్ధగా చదువుతూ ఉండిపోయాడు. ఇంతలో బాయ్ బర్గర్లు, కాఫీ తీసుకొచ్చాడు. ఇద్దరూ బర్గర్లు తిని కాఫీ తాగారు. వెల్, చాలా బాగుంది. ఇంతకీ ఇప్పుడు ఈ విషయాలన్నీ నీకెందుకు? కొంపదీసి పాతాళ నగరానికి వెళ్ళి మెర్మెయిడ్ల మీద నువ్వు గాని రీసెర్చ్ చేస్తావా ఏమిటి? నవ్వుతూ ప్రశ్నించాడు పరాశరుడు. మీ అనుమతి, ఆశీస్సులు ఉంటే చేస్తాను సార్ అంది దీక్ష. దానికి పరాశరుడు వెంటనే సమాధానం చెప్పలేదు. దీక్ష అతని సమాధానం కోసం ఎదురుచూడసాగింది. పరాశరుడు ఆలోచిస్తూ మూసుకున్న కళ్ళను తెరిచి, అన్ని రకాల పరిశోధనలు ఒకేలా ఉండవు దీక్ష. పరిశోధకులు చేపట్టే కొన్ని పరిశోధనలు కాగితాల వరకు పరిమితమైతే, కొన్ని ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా కేవలం ఫీల్డ్కెళ్ళి అధ్యయనం చేయడంతో ముగుస్తాయి. మరికొన్ని పరిశోధన చేయడానికి కాకులు దూరని కారడవుల్లోకి వెళ్ళాలి. పరిశోధన మాట దేవుడెరుగు. ముందు అక్కడికి వెళ్ళడమే పెద్ద సవాల్. ఒకవేళ అన్నీ అనుకూలించి అక్కడికి వెళ్ళినా మనం ఊహించినట్లు అక్కడ ఏమీ లేకపోతే మన శ్రమంతా బుడదలో పోసిన పన్నీరవుతుంది. అతనలా అనగానే, కాదు సార్, ఒకవేళ మీరన్నట్లు మనం ఎన్నో ఇబ్బందులు పడి మనకి కావలసిన విషయం మీద పరిశోధించేందుకు ఎక్కడికైనా వెళితే అక్కడ మనం అనుకున్నట్లు ఏమీ లేకపోతే అప్పుడు కూడా మనం విజయం సాధించినట్లే. ఎలాగంటారా? అంతవరకు ఫలానా చోట ఫలానాది ఉందని జరిగిన ప్రచారం మన పరిశోధన తర్వాత అక్కడేమీ లేదని తేలితే ఆ నిజం ప్రపంచానికి చెప్పిన మొదటి వారం మనమే అవుతాం కనుక అది కూడా మనకి విజయం తెచ్చిపెట్టినట్లే కదా అంది దీక్ష. ఆమె తెలివితేటలకు ఆయన నవ్వి, వెల్ మై చైల్డ్, నీ తెలివితేటలు, పట్టుదల నాకు బాగా తెలుసు. ఇప్పటి వరకు నువ్వు పెద్దగా ఏదీ అడగలేదు నన్ను. ఇప్పుడు నువ్వు ఒక చారిత్రక సత్యం నిజమో అది కేవలం కొందరి భ్రమో అనేది తేల్చడానికి ఉద్యుక్తురాలు అవుతున్నావు కనుక ఈ విషయంలో నీకే సాయం కావాలన్నా నేను చేయగలను. అది నా బాధ్యత కూడా అన్నాడు మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది దీక్ష. అయితే నీ పరిశోధన ప్రారంభం కావాలంటే ముందు నువ్వు ఒకటి ముఖ్యంగా సాధించవలసి ఉంటుంది అన్నాడు పరాశరుడు. ఏమిటి సార్ అది అంది దీక్ష. మన దేశానికి చెందిన అజ్ఞాత రచయిత రాసిన ది మిస్టరీ ఆఫ్ అగర్తలా అనే అముద్రిత గ్రంథం మొత్తాన్ని సంపాదించాలి. అప్పుడే నువ్వు నీ పరిశోధన మొదలు పెట్టడానికి నేను అనుమతిస్తాను అన్నాడు పరాశరుడు సీరియస్గా. సార్ అంది దీక్ష. ఎస్ మై డియర్, భూమధ్య పొరల్లో లేదా భూమి అట్టడుగున ఉన్న పాతాళ నగరానికి చేరుకోవడానికి స్పష్టమైన దారులు, అక్కడి వాతావరణ విశేషాలు, అక్కడుండే వింతలు, విచిత్రాల గురించి ప్రత్యేకంగా రాయబడిన ఆ గ్రంథం లేకపోతే నువ్వు అక్కడికెలా వెళ్ళగలవు? అక్కడి విషయాలేవి తెలియకుండా నీకు నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలవు? ఈ విషయాలేవి ఆలోచించకుండా గ్రుడ్డిగా వెళ్ళి నువ్వు ప్రమాదాల్లో పడడం నాకిష్టం లేదు. టేక్ యువర్ ఓన్ టైం. నీ దీక్ష ముందు అజ్ఞాతంలో ఉన్న ఆ గ్రంథం దొరకడం పెద్ద విషయమేమీ కాదో. దానికి ఒక సులువైన మార్గం నేను చెప్తాను అన్నాడు పరాశరుడు. ఏమిటి సార్ అది అంది దీక్ష. డేవిడ్ స్టోన్ రాసినట్లు పాతాళ నగరం గురించి అజ్ఞాత రచయిత రాసిన ఆ గ్రంథం 50 ఏళ్ల క్రితం నాటిది కదా. ఆ గ్రంథాన్ని రాసినది మన దేశానికి చెందిన మెరైన్ ఇంజనీర్ అన్నావు. ఆ లెక్కన ఇప్పటికి 50 ఏళ్ల క్రితం మన దేశానికి చెందిన మెరైన్ ఇంజనీర్ల జాబితా సంపాదించాలి. అందులో రచయితలు అయిన వారిని ముందు ట్రేస్ చేయాలి. అలాంటి వారు ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే వారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఇలా వడబోస్తూ వెళితే చివరికి మనకు కావలసిన వ్యక్తి గురించి తెలియవచ్చు. అలా తెలిసిన తర్వాత ఆ వ్యక్తి ఇప్పటికీ బతికి ఉంటే మన పని సులువు అవుతుంది. లేదంటే కొద్దిగా కష్టపడాలి. ఆ వ్యక్తి తాలూకు బంధువులను కలుసుకొని ఆ రాత ప్రతి సంపాదించాలి. అది దొరికితే నువ్వు నీ పరిశోధన ప్రారంభించవచ్చు అన్నాడు పరాశరుడు.
దానికి దీక్ష మొహంలో ఉత్సాహం మాయమైపోయింది. వై మై బేబీ, అంత నిరుత్సాహం ఎందుకు అన్నాడు పరాశరుడు. సార్, 50 ఏళ్ల క్రితం నాటి మన దేశానికి చెందిన మెరైన్ ఇంజనీర్ గురించి తెలుసుకోవడం అంటే అంత సులువైన పని కాదు. కార్యసాధకులు అనకూడని మాట నీ నోటంట వింటున్నాను నేను. అది నాకస్సలు ఇష్టం లేదు. దీక్ష పట్టుదల ఉంటే ఈ లోకంలో ఏదీ అసాధ్యమైనది లేదు. నువ్వు తొలి అడుగు వెయ్యి, నీ వెన్నంటి నేనుంటాను. ముందుగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ కార్యాలయానికి వెళ్ళు. అక్కడ నా స్నేహితులు చాలామంది ఉన్నారు. వారికి నేను చెప్పి ఉంచుతాను. వారి వద్ద ఇండియన్ నేవీకి చెందిన సమస్త సమాచారం ఉంటుంది. వారి లైబ్రరీలో కానీ అఫీషియల్ వెబ్సైట్లో కానీ వెతికితే మనం అనుకున్నది సాధించవచ్చు. ఈ విషయంలో నువ్వు వరి కావలసిన పనే లేదు. నీ వెంట నేనుంటానుగా. నువ్వు ఆలస్యం చేయకుండా నేను చెప్పిన పని చెయ్యి అన్నాడు పరాశరుడు. ఓకే సార్, తేటపడిన మోముతో అంది దీక్ష. వెల్డన్ అన్నాడు పరాశరుడు. దీక్ష అతని వద్ద సెలవు తీసుకుని బయటకి నడిచింది. పార్కింగ్లో ఉన్న తన స్కూటర్ తీసి స్టార్ట్ చేసి అక్కడికి కాస్త దూరంలో ఉన్న ఈస్టర్న్ నేవల్ కమాండ్ కార్యాలయానికి చేరుకుంది. వెంటనే ఆమె వద్దకు తెల్లని దుస్తుల్లో ఉన్న ఒక నేవీ ఉద్యోగి వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, అక్కడ పార్క్ చేయకూడదు. అదిగో అక్కడ కనిపిస్తున్న చోటులో మీ వెహికల్ పార్క్ చేయండి అన్నాడు. అతని మాట వినయంగా ఉన్న ఆ గొంతులో కర్కశత్వం తొంగి చూస్తున్న విషయం గమనించింది దీక్ష. అతను చెప్పినట్లే చేసింది. తిరిగి వచ్చి ఎంట్రన్స్ వైపు నడిచింది. మీకు ఎవరు కావాలి? మరో నేవీ ఉద్యోగి ఆమెను గేటు వద్దే ఆపేసి ప్రశ్నించాడు. నాకు కొన్ని వివరాలు కావాలి. ఆంధ్రా యూనివర్సిటీలోని ఓషనోగ్రఫీ ప్రొఫెసర్ పరాశరుడు గారు నన్ను పంపించారు అంది దీక్ష. 1 మినిట్ అంటూ ఇంటర్కమ్లో ఫోన్ చేసి దీక్ష చెప్పిన వివరాలు ఫోన్లో తెలిపాడు అతను. అటునుంచి ఏం చెప్పారో ఏమో కానీ, ఓకే మేడం, మీరు తిన్నగా వెళ్ళి అక్కడ సాముద్రిక అని కనిపిస్తున్న బిల్డింగ్లోకి వెళ్ళండి. అక్కడ మిశ్రా అనే ఆయన ఉంటారు. ఆయన్ని కలవండి అన్నాడు. థ్యాంక్ యూ అంటూ లోపలికి నడిచింది దీక్ష. విశాలమైన స్థలంలో నిర్మించబడిన ఆ కార్యాలయంలో ఎక్కడా చిన్న శబ్దం కూడా లేదు. అంతటా నిశ్శబ్దం తాండవిస్తోంది. ఒక రకమైన గాంభీర్యం చోటు చేసుకుంది అక్కడ. దీక్ష సాముద్రిక బిల్డింగ్లోకి వెళ్ళింది. ఆమె రావడం గమనించిన ఒక వ్యక్తి సమీపించి, ఎక్స్క్యూజ్ మీ మేడం అన్నాడు వినయంగా. మిశ్రా గారిని కలవాలి ఇంగ్లీష్లో చెప్పింది దీక్ష. అలాగా, అదిగో అక్కడ నిలబడి ఉన్నాయని అన్నాడతను. దీక్ష తిన్నగా వెళ్ళి అతనికి విష్ చేసింది. మీరు దీక్ష అన్నాడతను. అవును సార్ అంది. గుడ్, పరాశరుడు ఇప్పుడే ఫోన్ చేశాడు. వాడు నేను కాలేజ్లో క్లాస్మేట్స్మి. ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటూ తన ఛాంబర్ వైపు నడిచాడు. బాగానే ఉన్నారు సార్ అని అతన్ని అనుసరించింది ఆమె. విశాలమైన చల్లని గదిలోకి నడిచి తన కుర్చీలో కూర్చొని ప్లీజ్ బీ సీటెడ్ తనకెదురుగా ఉన్న సీట్ చూపిస్తూ అన్నాడు. థ్యాంక్స్ అంటూ కూర్చుంది దీక్ష. అతను బజర్ మోగించాడు. తెల్లని దుస్తుల్లో ఉన్న ఒక ఉద్యోగి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. 2 బాదం మిల్క్ అన్నాడు మిశ్రా. అతను వెళ్ళిపోయాడు. నేను మీకెలా సాయపడగలను అన్నాడు మిశ్రా. దాదాపు 50 ఏళ్ల క్రితం ఇండియన్ నేవీలో మెరైన్ ఇంజనీర్గా పనిచేసిన ఒక వ్యక్తి గురించి సమాచారం కావాలి సార్ అంది దీక్ష. ఆమె అలా చెప్పగానే అతను ఆశ్చర్యంగా చూశాడు. 50 ఏళ్ల క్రితం మెరైన్ ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి వివరాలు కావాలా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతను కొన్ని క్షణాలు ఆలోచించి అతను ఏ ఊర్లో పనిచేసేవాడు అంటూ ప్రశ్నించాడు. తెలియదు అంది దీక్ష. పోనీ అతని పేరైనా తెలుసా? తెలియదు. తెలియదా? మరెలా? చాలా కష్టం. ప్లీజ్ సార్, నేను ఎంతో ముఖ్యమైన పని మీద అతన్ని కలవాలని అనుకుంటున్నాను. అతన్ని కలిస్తేనే నేను అనుకున్నది సాధించగలను, లేకపోతే నేనేమీ చేయలేను. ఒక అందమైన అమ్మాయి బేలగా అలా అడిగేసరికి అతను ఏమనుకున్నాడో ఏమో కానీ, అయితే మీరు ఒక పని చేయండి అన్నాడు. ఏమిటి సార్ అది? మీరు సాల్మన్ని కలవండి. అతను ఇండియన్ నేవీలో సీనియర్ మోస్ట్ ఎంప్లాయ్. అతనికి చాలా వివరాలు తెలుసు. నాకు తెలిసి అతని వల్ల మీ పని కావచ్చు. ఒకవేళ కాకపోయినా అతను ఏదో ఒక సాల్వేషన్ మీకు చెబుతాడు అన్నాడు మిశ్రా. ఇంతలో బాదం మిల్క్ వచ్చింది. ప్లీజ్ హ్యావ్ ఇట్ అన్నాడు అతను. దీక్ష బాదం మిల్క్ తాగింది. నౌ కమ్ విత్ మీ అంటూ సీట్లోంచి లేచి బయటకు నడిచాడు మిశ్రా. తిన్నగా వెళ్ళి మెట్లెక్కి పై ఫ్లోర్కి చేరుకున్నాడు. అతనితో పాటు నడిచింది దీక్ష. రికార్డ్ రూమ్లా ఉందా గది.
ఆ గదిలో ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. మిస్టర్ సాల్మన్, మా కోసం ఓ 10 నిమిషాలు కేటాయించగలరా అన్నాడు మిశ్రా. ష్యూర్ సార్, చెప్పండి నేనేం చేయాలో అన్నాడు సాల్మన్. అతని వయసు దాదాపు 50-55 ఏళ్లుంటుంది. తల మొత్తం నెరిసిపోయింది. గడ్డం మీసం పూర్తిగా షేవ్ చేసుకున్నాడు. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న అతడి బాడీ మాత్రం స్టిఫ్గా ఉంది. మనిషిలో అదో రకమైన హుందాతనం కనిపిస్తోంది. వీరు దీక్ష, నా స్నేహితుని శిష్యురాలు. కొన్ని వివరాలు కావాలని వచ్చారు. మనం వీరికి ఎంతవరకు హెల్ప్ చేయగలమో అంతా చేయండి ప్లీజ్. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అన్నాడు మిశ్రా. ష్యూర్ సార్, మీరంతగా చెప్పాలా? దీక్ష వైపు ఆదరంగా చూసి నవ్వుతూ అన్నాడు సాల్మన్. థ్యాంక్ యూ, అయితే నేను వెళ్తాను అని సాల్మన్కి చెప్పి, వీరి వద్ద మీకు కావలసిన వివరాలు దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. మీ పని అయ్యాక వెళుతూ నన్ను కలవండి అని దీక్షకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మిశ్రా. కూర్చోండి అన్నాడు సాల్మన్. దీక్ష సాల్మన్ ఎదురుగా కూర్చుంది. ఇప్పుడు చెప్పండి, మీకేం వివరాలు కావాలో అన్నాడు సాల్మన్. 50 ఏళ్ల క్రితం ఇండియన్ నేవీలో మెరైన్ ఇంజనీర్గా పనిచేసిన ఒక వ్యక్తి వివరాలు కావాలి సార్. వాట్? ఆశ్చర్యంగా అన్నాడు సాల్మన్. దీక్ష మౌనంగా ఉండిపోయింది. కష్టం, చాలా కష్టం అన్నాడు సాల్మన్. ప్లీజ్ సార్, నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఎలాగైనా ఆ వ్యక్తి వివరాలు కావాలి. ఆయన్ని కలిస్తేనే నా రీసెర్చ్ ముందుకెళుతుంది అంది దీక్ష. అతను ఆమె మాటలకి వెంటనే సమాధానం చెప్పలేదు. కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకొని ఉండిపోయాడు. ఆ మౌనం దీక్షకి దుర్భరంగా అనిపించింది. 50 ఏళ్ల క్రితం నాటి ఆ మెరైన్ ఇంజనీర్ ఆచూకీ తెలుస్తుందా? తెలియకపోతే ఏం చేయాలి? ఎలా తెలుసుకోవాలి? దానికి మరే ఇతర మార్గాలున్నాయి అని ఆలోచించసాగింది దీక్ష. ఇంతలో చిన్నగా దగ్గి, పోనీ ఏదైనా క్లూ ఇవ్వగలరా? అతని పేరేమిటో, ఆ వ్యక్తిది ఏ ఊరో, అతను ఏ ప్రాంతానికి చెందినవాడో చెప్పగలరా అన్నాడు సాల్మన్. తెలియదు సార్, ఆ వివరాలేవీ తెలియవు. తెలిసిందల్లా అతను 50 ఏళ్ల క్రితం ఇండియన్ నేవీలో మెరైన్ ఇంజనీర్గా పనిచేసేవాడు. అతను ఒక రైటర్. ది మిస్టరీ ఆఫ్ అగర్తలా అనే గ్రంథం రాశాడతను. అయితే అది పబ్లిష్ కాలేదు అంటూ వివరించింది దీక్ష. రైటరా? ఏదో ఆధారం దొరికినట్లు అతని ముఖం కాస్త తేటపడడం గమనించి దీక్ష తేలిగ్గా నిట్టూర్చింది. మీరు చెప్పిన వివరాలు చాలవు, అయినా చూద్దాం. మా డేటాబేస్లో ఏమైనా దొరికితే దొరకచ్చు అంటూ లేచి అక్కడున్న కంప్యూటర్ ఆన్ చేశాడు. ఇక మొదలైంది మహాయజ్ఞం అనుకుంది దీక్ష మనసులో. అతను కంప్యూటర్ ఆన్ అయ్యాక తమ ప్రత్యేక వెబ్సైట్లోకి వెళ్ళాడు. హిస్టరీ, స్పెషల్ ఈవెంట్స్, పర్సనల్ బయోడేటాస్, ఇండివిజువల్ టాలెంట్స్, ఇలా అన్ని భాగాల్లోనూ వెతుకుతూ వెళ్తున్నాడు. అతను ఆ పనిలో బిజీగా ఉంటే దీక్ష మునిపంట టెన్షన్ని అదిమి పెట్టుకుని చూస్తూ కూర్చుంది. అతను కంప్యూటర్లో సెర్చ్ చేస్తూ మధ్య మధ్యలో నోట్ ప్యాడ్ మీద ఏదో రాసుకోసాగాడు. అలా దాదాపు 45 నిమిషాలు గడిచింది. అతను నిట్టూర్చి కుర్చీలో వెనక్కి జారగిలబెడ్డాడు. దీక్ష అతని వైపు ఆతృతగా చూసింది. మీరు చెప్పిన వివరాలను బట్టి 50 ఏళ్ల క్రితం ఇండియన్ నేవీలో మెరైన్ ఇంజనీర్గా పనిచేసిన వారి వివరాలు బయటికి తీశాను. ఇండియాలో ఉన్న నేవీకి చెందిన కమాండింగ్ కార్యాలయాలలో 50 ఏళ్ల క్రితం అంటే 1963 కాలంలో మొత్తం 7 మెరైన్ ఇంజనీర్లు పనిచేసేవారు. ఇంత తక్కువ సంఖ్య ఉండడానికి కారణం, అప్పట్లో ఇండియన్ నేవీలో మెరైన్ ఇంజనీర్ల పేరిట రిక్రూట్మెంట్లు చాలా తక్కువగా జరిగేవి. డెక్ ఆఫీసర్లే ఆ పోస్టు నిర్వహించేవారు. 1970 తర్వాతే ఆ పేరుతో ఇండియన్ నేవీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టింది. వారిలో రైటర్లు అనేవారు 4 ఉన్నారు. ఆ 4లో 3 బెంగళూరుకు చెందినవారు, 1 త్రిపురకి చెందినవారు అంటూ వివరించాడు సాల్మన్. థ్యాంక్ యూ సార్, వారి అడ్రస్లు కావాలి. ఇస్తాను, కానీ వారిలో ఇప్పటికీ బ్రతికి ఉన్నవారు ఎందరో ఎవరు చెప్పగలరు? అలాంటప్పుడు వారు మీకెలా సాయపడగలరు అన్నాడు సాల్మన్. చూస్తాను సార్, నా లక్ ఎలా ఉందో అంది దీక్ష. ఓకే అంటూ ఒక కాగితం మీద 4 మెరైన్ ఇంజనీర్ల పేర్లు, వారి అడ్రస్లు రాసిచ్చాడు సాల్మన్. చాలా థ్యాంక్స్ సార్ అంటూ అతనికి నమస్కరించి బయటికి నడిచింది దీక్ష. అప్పటికే సమయం సాయంత్రం 5:30 కావస్తుండడంతో తిన్నగా మిశ్రా వద్దకు వెళ్ళి థ్యాంక్స్ చెప్పి తన స్కూటర్ మీద ఇంటికి చేరుకుంది. బెంగళూరులోని జక్కూరు ఏరోడ్రమ్లో దిగింది ఎయిర్ ఇండియా విమానం. ఆ విమానంలో బెంగళూరు వచ్చిన దీక్ష ఏరోడ్రమ్ నుండి బయటకు నడిచింది.
తిన్నగా ట్యాక్సీ స్టాండ్కి చేరుకుంది. డైరీ తీసి మరోసారి తాను వెళ్లాల్సిన అడ్రస్లు చూసుకుంది. మొదటి అడ్రస్ ప్రశాంత్ గౌడ, బెంగళూరు, చిక్కాబన్ హళ్ళి అని ఉంది. ఒక ట్యాక్సీ డ్రైవర్ దగ్గరికెళ్ళి చిక్కాబన్ హళ్ళి అంది. 200 రూపీస్ అన్నాడతను. అంతెందుకు అంది దీక్ష. అంతే, ఇక్కడి నుండి అక్కడికి 30 కిలోమీటర్స్ దూరం అన్నాడతను వచ్చి రాని తెలుగులో. సరే పోనీ అంది దీక్ష. దాదాపు 30 గంట ప్రయాణం తర్వాత ఇదే చిక్కాబన్ హళ్ళి అన్నాడు డ్రైవర్. ఆమె దిగి ఫేర్ చెల్లించింది. అక్కడి నుండి డోర్ నెంబర్లను ఆధారం చేసుకుని ముందుకు నడిచింది. దాదాపు 15 గంట కుస్తీ పట్టిన తర్వాత ఆమెకు కావలసిన అడ్రస్ దొరికింది. చిన్న అందమైన ఇల్లది. నీట్గా ఉంది. ఇంటి ముందు రకరకాల పూల మొక్కలు పెంచబడ్డాయి. వాటికి రక్షణగా వైర్ ఫెన్సింగ్ వేసి ఉంది. ఆమె కాలింగ్ బెల్ ప్రెస్ చేసింది. లోపలెక్కడో కుహు కుహుమంటూ పక్షి కూత వినపడుతోంది. కొద్దిసేపటికి ఒక యువతి వచ్చి దీక్ష వైపు ప్రశ్నార్థకంగా చూసింది. ప్లీజ్, నాకు కొన్ని వివరాలు కావాలి, లోపలికి రావచ్చా అంది దీక్ష. అయితే ఆమెకి తెలుగు తెలియకపోవడం వల్ల 1 మినిట్ అంటూ లోపలికెళ్ళి ఏదో చెప్పింది. బహుశా ఆమె భర్త కాబోలు ఒక యువకుడు వచ్చాడో. ఎస్ మేడం అన్నాడో. నేను ఆంధ్రా నుండి వచ్చాను, నాకు కొన్ని వివరాలు కావాలి, లోపలికి రావచ్చా అంది. రండి ప్లీజ్ అన్నాడతను ద్వారానికి అడ్డం తొలుగుతూ. దీక్ష లోపలికి నడిచింది. అతను సోఫా చూపించి కూర్చున్నాడు. ఆమె కూడా కూర్చుంది. చెప్పండి స్పష్టమైన తెలుగులో అన్నాడతను. నేను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఓషనోగ్రఫీ చేస్తున్నాను, నాకు కొన్ని వివరాలు కావాలి. ఓషనోగ్రఫీకి సంబంధించి మేమేం చెప్పగలం మేడం అన్నాడతను నవ్వుతూ. మీరు కాదు, మీ ఫ్యామిలీలో మెరైన్ ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి బహుశా మీ తాతగారో ఎవరో ఉండేవారో. ఆయన రైటర్ కూడాను, ఆయన చెప్పగలరు అంది దీక్ష. ఆమె అలా అడిగేసరికి అతను విభ్రాంతిగా ఆమె వైపు చూసి, మీరు చెబుతున్నది మా తాతగారు ప్రశాంత్ గౌడ గురించి, ఆయన గురించి మీకెలా తెలిసింది అంటూ ప్రశ్నించాడు. ఇండియన్ నేవీ ద్వారా తెలుసుకున్నాను. సారీ మేడం, మా తాతగారు చనిపోయి 10 ఏళ్ళవుతోంది అన్నాడతను. అలా జరగడానికి అవకాశం ఉంది కనుక దీక్ష పెద్దగా అప్సెట్ కాలేదు. ఆయన రైటర్ కదా, ఎలాంటి రచనలు చేసేవారు అంటూ ప్రశ్నించింది. ఆయన ఇండియన్ నేవీలో ఉద్యోగం చేస్తూనే నవలలు రాసేవారు. ఆయన 40 ఏళ్ల క్రితం పెద్ద రైటర్ అంటూ లేచి వెళ్ళి కొన్ని కన్నడ నవలలు తీసుకొచ్చి చూపించాడు. అవన్నీ ఫిక్షన్స్. వాటి కథాంశాలేమిటో దీక్ష అడిగి తెలుసుకుంది. అన్నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్. మీ తాతగారు ఇన్వెస్టిగేటివ్ రచనలు చేసేవారు కాదా అంటూ ప్రశ్నించింది దీక్ష. నాకు తెలిసి ఆయన రచనలన్నీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తోనే ఉండేవి. ఆయనకి మనోవైజ్ఞానిక నవలాకారుడిగానే పేరుండేది అన్నాడతను. ఆయన రాసిన ప్రింట్ కానీ స్క్రిప్ట్స్ ఏమైనా ఇంట్లో ఉన్నాయా? లేవు మేడం, ఆయనకి ఇక్కడ మంచి పేరుండేది. ఆయన ఏ నవలని మొత్తం ఒకేసారి రాసేవారు కాదు. కొన్ని పేజీలు పూర్తి కాగానే ఏదో ఒక పత్రికకి పంపించేసేవారు. అలా ఇన్స్టాల్మెంట్ మీదే రాసి నవలని పూర్తి చేసేవారు. ఆయన పూర్తి నవల రాసే వరకు ఇక్కడ మ్యాగజైన్ల వారు ఆగేవారు కాదు. ఆయన ఏ కొద్దిగా రాసినా ఆ స్క్రిప్ట్ పట్టుకుపోయేవారు. ఆయన ది మిస్టరీ ఆఫ్ అగర్తలా అనే పుస్తకం వంటిది ఏదైనా రాశారా? అది ప్రింట్ కాలేదని తెలిసింది. అందులో ఎన్నో విలువైన విషయాలు ఉన్నాయని, నాకు ఉపయోగపడతాయని ఇంత దూరం వచ్చాను అంది దీక్ష. ది మిస్టరీ ఆఫ్ అగర్తలానా? లేదే, అటువంటి రచన ఏది ఆయన చేయలేదు. మా తాతగారికి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన రాసినవన్నీ నేను చదివాను. ఎందుకంటే నేను రచయితనే. ఆయనే నాకు స్ఫూర్తి. అందువల్ల ఆయన రాసినవన్నీ నాకు బాగా తెలుసు. నాకు తెలిసినంతవరకు ఆయన మీరు చెప్పినటువంటి రచన ఏదీ చేయలేదు అన్నాడతను. ఆమె అతనికి థ్యాంక్స్ చెప్పి బయటపడింది. అడ్రస్ల లిస్టులో తర్వాతి పేరు నాగహత్తిహల్లి దేవన్. అతని అడ్రస్సు కత్రిగుప్పే. దీక్ష మరో ట్యాక్సీ మాట్లాడుకొని అక్కడికి వెళ్ళింది. డోర్ నెంబర్ని అనుసరించి ఒక డాబా ఇంట్లోకి నడిచింది. బయట కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. దేవన్ గారున్నారా అంటూ వారిని అడిగింది. దానికి వారిలో ఒక పిల్లవాడు ఆశ్చర్యంగా చూసి, దేవన్ గారా, ఆయన లేరు అన్నాడు. ఎక్కడికి వెళ్ళారు అంది దీక్ష. ఆయన చనిపోయి 20 ఏళ్ళవుతోందమ్మా అంటూ వెనక నుండి వినిపించడంతో అటు తిరిగి చూసింది దీక్ష. ఒక వృద్ధురాలు నిలబడి ఉంది. మీరు అంది దీక్ష. మావారే దేవన్ గారు అందా వృద్ధురాలు.
అలాగా అంది దీక్ష. అతనితో ఏం పని? నేను ఆంధ్రా నుండి వచ్చాను. ఆయన రైటర్ కదా, కొన్ని వివరాలు కావాల్సి వచ్చి ఇక్కడికి వచ్చాను అంది దీక్ష. అలాగా, ఆయన చనిపోయిన తర్వాత ఇన్నేళ్లకి ఆయన కోసం ఒకరు రావడం నాకు విచిత్రంగానూ సంతోషంగానూ ఉంది. రామ్మ ఇంట్లోకి అంటూ లోపలికి నడిచింది ఆమె. హాల్లో ఉన్న కుర్చీ చూపించి అలా కూర్చో అంది. దీక్ష కూర్చుంది. ఆ ముసలావిడ ఇంట్లోకి వెళ్ళి చల్లగా కూల్ డ్రింక్ కలుపుకొని వచ్చి ఇస్తూ, అబ్బాయి కోడలు బయటికి వెళ్ళారు. బయట ఆడుతున్నాడే వాడే మా మనవడు. మేం చాలా కాలం పాటు ఆంధ్రాలో ఉండడం వల్ల తెలుగు మాకు బాగా వచ్చు. ఇంతకీ నీకేం వివరాలు కావాలమ్మా అని అడిగింది. దీక్ష చెప్పింది. మా వారు రచయితే గాని ఆయన కథలు మాత్రమే రాసేవారు. నాకు తెలిసి ఆయన నవలలు కానీ పెద్ద పెద్ద పుస్తకాలు కానీ రాయలేదు. పైగా ఆయన రాసిన పేపర్లు కానీ ఇంకే విధమైనవి కానీ లేవు. ఆయన చివరి రోజుల్లో రాయడం మానేశారు. బహుశా మీరు చెప్పిన గ్రంథం వంటిది ఏది ఆయన రాయలేదనే నేను చెప్పగలను అంది. బాగా ఆలోచించుకొని చెప్పండి అంది దీక్ష. లేదమ్మా, నాకు తెలుసు కదా అంది. అంతలో ఇద్దరు దంపతులు లోపలికి వచ్చారు. అదిగో అబ్బాయి కోడలు కూడా వచ్చారు. నువ్వు మా అబ్బాయితో కూడా మాట్లాడు, పోనీ వాడికి ఏమైనా వివరాలు తెలిస్తే చెబుతాడు అంది ముసలావిడ. ఏమిటమ్మా అన్నాడతను. వృద్ధురాలు చెప్పింది. మా నాన్నగారు కథా రచయితే మేడం. ఆయన పెద్ద పెద్ద పుస్తకాలు రాయలేదు. పైగా ఆయన రాసినవన్నీ ప్రింట్ అయ్యాయి. ఆయన తరచూ అదో క్రెడిట్లా మాకు చెప్పేవారు. ఎంత పెద్ద రైటర్ అయినా కొన్ని రచనలు తిరిగి రావడం కానీ రాసినవన్నీ ప్రింట్ కాకపోవడం కానీ జరుగుతుందని, తన విషయంలో అలా జరగలేదని ఆయన నాతో తరచూ అనేవారు. తాను రాసిన 125 కథలు ప్రింట్ అయ్యాయని అనేవారు. అయితే ఆఖరి రోజుల్లో ఆయన ఏమీ రాయలేదు. నేను రాయమని ఆయన్ని బలవంతం పెడితే ఫీల్ కలగడం లేదురా అనేవారు. కాబట్టి ఆయన ఏదో రాయడం, అది ప్రింట్ కాకుండా ఉండిపోవడం అనే సమస్యే లేదు అన్నాడతను. దీక్ష ఆ కుటుంబానికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి బయటపడింది. అప్పటికి సమయం మధ్యాహ్నం 2 కావస్తుండడంతో దగ్గరలోని ఒక హోటల్లోకి వెళ్ళి భోజనం చేసింది. డైరీ తీసి తర్వాతి అడ్రస్ చూసుకుంది. కేవి గుండప్ప, మట్టాడహల్లి ఏరియా. ఆటో ఎక్కి అడ్రస్ చెప్పింది. అరగంట ప్రయాణించాక తనకు కావలసిన ఆ చోటు రావడంతో అక్కడ దిగి ఫేర్ చెల్లించి డోర్ నెంబర్లు చూసుకుంటూ ముందుకు వెళ్ళసాగింది. అక్కడి డోర్ నెంబర్లు కాస్త తికమకగా ఉన్నాయి. ఆమెకు కావలసిన అడ్రస్ దొరకడానికి పావుగంట పైనే పట్టింది. ఒక కార్నర్లో ఉన్న ఇంట్లోకి నడిచింది. ఒక యువకుడు బయట నిలబడి సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆమెను చూడగానే ఫోన్ ఆఫ్ చేసి ఏదో అన్నాడు. అతను కన్నడలో మాట్లాడుతున్నట్లు గ్రహించి దీక్ష, గుండప్పగారున్నారా అంటూ ఆంగ్లంలో ప్రశ్నించింది. అతను ఆశ్చర్యంగా చూసి నిద్రపోతున్నారు అన్నాడు. థ్యాంక్ గాడ్, ఇతనైనా బతికి ఉన్నాడు అనుకుంది దీక్ష. నేను ఆంధ్రాలోని విశాఖపట్నం నుండి వచ్చాను. అర్జెంటుగా ఆయన్ని కలవాలి అంది. అలాగా, రండి కూర్చోండి, ఆయన లేచే వేళైంది అన్నాడతను తను ఆంగ్లంలో. ఆమె లోపలికి నడిచింది. అతను చల్లని మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. తాగింది దీక్ష. ఏం పని మీద వచ్చారు అంటూ ప్రశ్నించాడు ఆ యువకుడు. చెప్పింది దీక్ష. అలాగా, మా తాతగారు రైటరే, కానీ ఆయన ఏం రాసేవారో నాకు సరిగ్గా తెలియదు. లేచాక ఆయన్ని కనుక్కోండి అంటూ లోపలికి వెళ్ళాడు. ఇంతలో ఒక మధ్య వయసు స్త్రీ, ఒక యువతి అక్కడికి వచ్చారు. దీక్ష చిన్నగా నవ్వింది. వారు కూడా పలకరిస్తున్నట్లు నవ్వారు. మీది ఆంధ్రానా? అక్కడ మా బంధువులు కొందరు ఉన్నారు మధ్య వయసు స్త్రీ చెప్పింది. అలాగా అంది దీక్ష. మీరు ఓషనోగ్రఫీ చేస్తున్నారా అన్నయ్య చెప్పాడు అందా యువతి. అవునండి అంది దీక్ష. ఇంతలో లోపల నుండి ఆ యువకుడు వచ్చి తాతగారు లేచారు రండి అంటూ చెప్పాడు. దీక్ష లోపలికి వెళ్ళింది. అక్కడ మంచం మీద కూర్చొని ఉన్నాడో వృద్ధుడు. ఆయన శరీరం బాగా వడిలిపోయింది. అతని వయసు ఎలా లేదన్నా 90 ఏళ్లుంటుంది. లోపలికి వచ్చిన దీక్షని పట్టి పట్టి చూస్తూ, ఎవరమ్మా నువ్వు, నీ పేరేమిటి అంటూ ప్రశ్నించాడు. చెప్పింది దీక్ష. మంచిది, నీకేం వివరాలు కావాలి అన్నాడు. మీరు ఇండియన్ నేవీలో మెరైన్ ఇంజనీర్, రైటర్ కూడాను కదా? అవును. మీరు ఎటువంటి రచనలు చేశారు? కథలు, నవలలు రాసేవాడిని, ఆర్టికల్స్ కూడా రాసేవాడిని చెప్పాడా వృద్ధుడు. మీరు ది మిస్టరీ ఆఫ్ అగర్తలా అనే గ్రంథం రచించారా? అది అముద్రితమా అంటూ ప్రశ్నించింది దీక్ష. ది మిస్టరీ ఆఫ్ అగర్తలానా? లేదే,
అటువంటి రచన ఏదీ నేను చేయలేదు. అతనలా చెప్పగానే దీక్ష మౌనంగా ఉండిపోయింది. ఆమె మదిలో అనేక ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. దాదాపు 50 ఏళ్ల క్రితం ఇండియన్ నేవీలో మెరైన్ ఇంజనీర్గా పనిచేసిన ఒక వ్యక్తి ది మిస్టరీ ఆఫ్ అగర్తలా అనే గ్రంథం రాశాడు. అది అముద్రితం. అలా మెరైన్ ఇంజనీర్గా పనిచేస్తూ రచనలు చేసిన వారు 4 ఉంటే అందులో 3 తాను కలుసుకున్నా వారిలో ఎవరూ తనకు కావలసిన వారు కాదు. ఇక మిగిలింది ఒకే ఒక్కరు. ఆ ఒక్కరు త్రిపురలోని షిబంగర్లో ఉంటారు. తాను ఇక అక్కడికి చేరుకోవాలి. అక్కడ తనకు కావలసిన వ్యక్తి దొరుకుతాడా? తనకు కావలసిన సమాచారం దొరుకుతుందా? ఆలోచనలు ఎంతకు తెగకపోవడంతో దీక్ష బలవంతంగా వాటిని తుంచేసి, చాలా థ్యాంక్స్ అండి, నేను వెళ్ళొస్తాను అంటూ వారి వద్ద సెలవు తీసుకుని బయటికి నడిచింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.